బ్రేకింగ్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పుల్లంపేట మండలం దళాయిపల్లిలో ఓ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేశారు కొందరు వ్యక్తులు. ఇక పోలింగ్ సెంటర్ 192లో ఈ ఈవీఎం ధ్వంసమైనట్టు తెలుస్తోంది. దీంతో అక్కడ పోలింగ్కు అంతరాయం జరిగింది. ఈవీఎం ధ్వంసంపై సెక్టార్ అధికారి పోలింగ్ అధికారి వద్ద ఫిర్యాదు తీసుకున్నారు. దీనికి కారణం మాత్రం ఒకరిపై ఒకరు అంటూ కూడా అక్కడ చెప్పుకున్నటువంటి పరిస్థితి. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పుల్లంపేట మండలం దళాయిపాలెంలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంని ధ్వంసం చేశారు. పోలింగ్ సెంటర్ 192లో ఈ ఈవీఎం ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. దీంతో అక్కడ పోలింగ్ కి అంతరాయం జరిగింది. ఈవీఎం ధ్వంసంపై సెక్టార్ అధికారి పోలింగ్ అధికారి వద్ద ఫిర్యాదు తీసుకున్నారు. దీనికి కారణం మాత్రం ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాజు. రైట్ గాయత్రి, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రస్తుతానికి ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా సజావుగా సాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. తొలి 2 గంటలు అంటే ఉదయం 9 గంటలకల్లా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 9.21% పోలింగ్ శాతం నమోదైంది. అత్యధికంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో పోలింగ్ పర్సంటేజ్ నమోదైనటువంటి పరిస్థితి 12.06% అక్కడ నమోదైంది. అత్యల్పంగా గుంటూరు జిల్లాలో ప్రస్తుతానికి పోలింగ్ పర్సంటేజ్ 6% లోపలే అక్కడ కూడా పోలింగ్ పర్సంటేజ్ నమోదైనటువంటి పరిస్థితి. అయితే కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ ఏదైతే అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం దళవాయిపల్లిలో అక్కడ 2 వర్గాల మధ్య ఘర్షణ జరగడం, అంతేకాకుండా ఈవీఎంని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఈవీఎంని ధ్వంసం చేయడంతో అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్లు సెక్టర్ ఆఫీసర్కి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పిఓ కూడా ఫిర్యాదు మేరకు ప్రస్తుతానికి దీని మీద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అక్కడ పోలింగ్ నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికలను ప్రశాంత వాతావరణం నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అనేక చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వెబ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు ఎన్నికల సరళిని తెలుసుకుంటున్నారు. సో ప్రస్తుతానికి మనం తిరుపతిలో ఉన్నటువంటి ఆర్ఓ కార్యాలయం దగ్గర ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ ప్రక్రియని వెబ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు
తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా తిరుపతి జిల్లాను పూర్తి స్థాయిలో అంటే 100% వెబ్కాస్టింగ్గా ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆ పోలింగ్ సెంటర్స్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అక్కడ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ ఏ విధంగా సాగుతోంది అనేది ఈ వెబ్కాస్టింగ్ని ఇక్కడి నుంచి నిరంతరం పర్యవేక్షించేటటువంటి పరిస్థితి అయితే ఉంది. కేవలం ఇక్కడ ఉన్నటువంటి అధికారులే కాకుండా జిల్లా ఎన్నికల అధికారి కూడా ఇక్కడే ఉండి ఎప్పటికప్పుడు ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియను ఆయన పర్యవేక్షిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా కూడా వెబ్కాస్టింగ్ ద్వారా ప్రస్తుతానికి ఎప్పటికప్పుడు ఎన్నికల స్థానం తెలుసుకుంటున్నారు. అయితే గతంలో వెబ్కాస్టింగ్ అంటే పోలింగ్ సెంటర్స్ లోపల కెమెరాలు ఏర్పాటు చేసేవారు. అయితే ప్రస్తుతానికి చూస్తే పోలింగ్ స్టేషన్ బయట కూడా వెబ్కాస్టింగ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. కేవలం వీడియో మాత్రమే కాదు, ఆడియోలు కూడా వినిపించే విధంగా ప్రస్తుతానికి వెబ్కాస్టింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే పోలింగ్కి సంబంధించి ఏదైనా ఫిర్యాదులు ఉంటే వెంటనే అది సివిజిల్ యాప్ ద్వారా కావచ్చు, అంతేకాకుండా ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులకు ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. మరోపక్క భారీ ఎత్తున అంటే పోలింగ్కి సంబంధించి అనేక చర్యలు ఇప్పటికీ ఎన్నికల సంఘం తీసుకున్న పరిస్థితి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30,000 మంది వరకు కూడా పోలింగ్కి సంబంధించినటువంటి సిబ్బంది పోలింగ్ సెంటర్స్లో పనిచేస్తున్నారు. దాదాపు 1,00,000కు పైచులకు పోలీసులు భద్రతలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. కేంద్ర బలగాలను కూడా భారీ ఎత్తున మోహరింపజేశారు. గతంతో పోల్చుకుంటే అంటే గతంలో 196 కంపెనీలకు సంబంధించినటువంటి పారామిలిటరీ బలగాలు ఉంటే 2019 ఎన్నికల్లో ఈసారి 100 ఏదైతే కంపెనీలకు సంబంధించినటువంటి పారామిలిటరీ బలగాలను ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అంటే దాదాపు 296 వరకు పారామిలిటరీకి సంబంధించినటువంటి బలగాలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ ప్రక్రియను సజావుగా సాగించేందుకు అవసరమైనటువంటి ఆ చర్యలను అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి యంత్రాంగం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా ఫిర్యాదులు అందిన వెంటనే అక్కడికి సెక్టరల్ ఆఫీసర్స్ కావచ్చు, అంతేకాకుండా ఎవరైతే స్క్వాడ్స్ ఉంటారో వాళ్ళందరినీ అక్కడికి పంపించి వెంటనే ఆ సమస్యలను పరిష్కరించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరోపక్క ఎన్నికలకు సంబంధించినటువంటి జిల్లా ఎన్నికల అధికారులు అలాగే ముఖ్యంగా బయట నుంచి వచ్చినటువంటి అబ్జర్వర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పటికప్పుడు ఎన్నికలకు సంబంధించినటువంటి సరళిని తెలుసుకుంటూ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా లేకుండా చేస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైనటువంటి చర్యలు అయితే ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు తీసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ సజావుగా సాగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రాజు. రైట్.